హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. మీ అందరి డైట్ ఎలా జరుగుతుందండి? సో ఎలాంటి డైట్ రెసిపీస్ తీసుకుంటున్నారు? ఎక్సర్సైజ్ చేస్తున్నారా? వాకింగ్ చేస్తున్నారా? సో కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. ఇదిగోండి, ఈ రోజు అయితే నా డే 13 అయితే స్టార్ట్ చేస్తా ఉన్నాను. 12 days అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందండి. 13 daysకి వచ్చేసినాం అనమాట ఆల్రెడీ. సో ఇంతవరకు చాలా మంది కమెంట్ చేశారు. సో 2 days నుంచి వ్లాగ్స్కి అయితేను మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. సో మేము కూడా స్టార్ట్ చేస్తున్నాము అనేసి స్టార్ట్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు వెయిట్ లాస్ అయ్యేకైతే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. చాలా మంది నేను యూజ్ చేసే వాచ్ గురించి కూడా చెప్పమని కామెంట్ చేశారనమాట. సో ఇదైతే స్టెప్ ట్రాక్ వాచ్ అండి. మనకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ వాకింగ్ చేసినప్పుడు కానీ మనం ఇట్లా వాచ్ కట్టుకున్నామంటే మనము ఎంతసేపు ఎక్సర్సైజ్ చేసాము, లేదంటే స్టెప్స్ ఎన్ని స్టెప్స్ వేసాము, ఎంత ఫ్యాట్ ఎంత బర్న్ అయింది అనేసి మొత్తం ఇందులో అయితే ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. వాకింగ్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ అండి. పర్ డే మనం అట్లీస్ట్ ఒక 10 to 12K స్టెప్స్ వేయాలి అనేసి ఛాలెంజ్ తీసుకుంటే గిన ఇట్లా వాచెస్ ద్వారా మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎంత స్టెప్స్ వేసామనేసి అయితే ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకు ఆన్లైన్ లో చాలా ఉన్నాయండి బ్రాండ్స్. కావాలంటే సర్చ్ చేయండి, ఈజీగా దొరుకుతుంది. కావాలంటే ఎవరికైనా కామెంట్ చేయండి, నేను లింక్ కూడా ఇస్తాను, దీని లింక్ అయితేను. తర్వాత ఈ రోజు వచ్చేసి నేను ఒక 30 minutes ఎక్సర్సైజ్ అయితే చేశాను. సో నేను రోజు కొన్ని స్టాండింగ్ వర్కౌట్స్ అలాగే కొన్ని బెల్లీ ఫ్యాట్ తగ్గి కూడా చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చూపించే ఈ స్టాండింగ్ వర్కౌట్స్ అన్ని మనకి నడుము చుట్టూ ఫ్యాట్ ఉంటుంది కదండి, ఆ ఫ్యాట్ తగ్గేకి, హ్యాండ్ ఫ్యాట్, థై ఫ్యాట్ తగ్గేకైతే సూపర్ గా వర్క్ అవుతుందండి. చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. ఇంకా కొంచెం నేను పడుకొని చేస్తాను కదా ఎక్సర్సైజెస్, ఆ ఎక్సర్సైజెస్ అన్ని బెల్లీ ఫ్యాట్ తగ్గేకి ఎఫెక్టివ్ అనమాట. సో ట్రై చేయండి ఈ విధంగా. నిన్న వీడియోలో వచ్చేసి నిన్న వ్లాగ్కి ఒకరు కామెంట్ చేశారు, మీరు ఎక్సర్సైజ్ వ్లాగ్ సపరేట్ పెట్టండి అనేసి. యాక్చువల్లీ నేను డైలీ ఒక్క వ్లాగ్ పెడతా అంటేనే వ్యూస్ అస్సలు రావట్లేదండి ఎక్కువ. ఇంకా రెండు వ్లాగ్స్ పర్ డే పెట్టానంటే అస్సలు చూడరు, అంత బోర్ కొట్టేస్తుంది. అందుకే ఇంకా ఎక్సర్సైజ్ డైట్ అన్ని కలిపి ఒకే దాంట్లోనే పెట్టేస్తా ఉన్నాను. కావాలంటే మనము మన టార్గెట్ రీచ్ అయిన తర్వాత కావాలంటే నేను ఒక 10 to 15 days కావాలంటే సపరేట్ గా ఎక్సర్సైజ్ వీడియోసే పెడతాను మీకోసం అయితే. సో మీకు కావాలి అంటే నేను కామెంట్ చేయండి, నేను ఒకవేళ ట్రై చేస్తాను ఎక్సర్సైజ్ వీడియోస్ పెట్టే కూడాను. యాక్చువల్లీ నేను 30 minutes 40 minutes వరకు చేస్తానండి. సో యాక్చువల్లీ ఫుల్ వీడియో అయితే పెట్టాను, నేను కట్ చేసి కొంచెం మాత్రమే చూపిస్తాను. ఇదిగోండి, ఈ రోజు అయితే నేను ఒక 30 minutes మాత్రమే ఎక్సర్సైజ్ చేశాను. మా జెస్సీ అయితే లేసేసి వచ్చిందనమాట. ఇంకా తను లేచినప్పటి నుంచి ఇంకా నాకు ఇంకా ఎక్సర్సైజ్ చేసే అస్సలు వదులుతాను. ఇంకా ఇదిగోండి, ఇంకా ఎక్సర్సైజ్ అయిపోయినాక అయితే డీటాక్స్ డ్రింక్ పెట్టుకుంటాను. నిన్న జ్యూస్ చేసుకున్నాను కదా, ఈరోజు అయితే డ్రింక్ అనమాట. ఈరోజు డ్రింక్ వచ్చేసి అందరికీ తెలిసిందే అండి. ఇదైతే వెయిట్ లాస్కి ఏ డ్రింక్ బాగుంటుంది అని ఎవరిని అడిగినా కానీ పొద్దున్నే లెమన్ హనీ హాట్ వాటర్ వేసుకొని తాగండి చాలు వెయిట్ లాస్ అయిపోతుంది అనేసి చెప్తా అంటారు. ఇదిగోండి, ఈ రోజు అయితే నేను ఇంకా లెమన్ హనీ హాట్ వాటరు దీంట్లోకి ఒక 1 tablespoon చియా సీడ్స్ కూడా వేసుకుంటాను. చియా సీడ్స్ గురించి కూడా అడిగారు. చియా సీడ్స్ రోజు ఒక 1 to 2 tablespoon వరకు తీసుకోవచ్చు అండి. వెయిట్ లాస్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన స్కిన్ కి తర్వాత హెయిర్ కూడాను. ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. వెయిట్ లాస్ కి ఫ్యాట్ బర్న్ చేసేకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల మాత్రమే వెయిట్ లాస్ అవుతుందని మాత్రం అనుకోకండి ప్లీజ్. సో మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ అలాగే దాంతో పాటు ఈ డ్రింక్ ఉదయం తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఈ రోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి అయ్యేటట్లా ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో సాంబార్ చేసేసానండి. మునక్కాయలు తర్వాత బీన్స్ క్యారెట్ వేసి సింపుల్ గా సాంబార్ అనమాట. ఈ సాంబార్ ఎందుకు చేసినానంటే ఈరోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ చేశాను, అందుకే ఇంత సాంబారు. మా ఇంట్లో ఇడ్లీ చేశారంటే ఇడ్లీ కంటే సాంబార్ ఎక్కువ తినేస్తారు, కర్రీస్ ఎక్కువ తింటారు మా ఇంట్లో, మా ఆయన కానీ నేను కానీ. ఇదిగోండి, ఇంకా ఈ ఇడ్లీకి అయితే పైన డెకరేట్ చేశాను అనమాట. బీట్రూట్ క్యారెట్ తురుము
తురిమేసి ఉత్తు కార్బోహైడ్రేట్సే కదా ఇడ్లీ. సో ఇట్లా పెట్టేసామంటే పిల్లలు కలర్ఫుల్గా కూడా ఉంటుంది, తినేసారనమాట. సో ఇదిగోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అనమాట. ఇంకా మా జెస్సీ లేసేసినింది మార్నింగేను, మా పెద్ద అమ్మాయి అయితే ఇంకా పడుకోనింది అనమాట. ఇంకా తనకైతే తినిపించేస్తాను. పిల్లలు లేచిన వెంటనే నేను ఫస్ట్ తినిపించేస్తాను, తర్వాతే నా పనులన్నీ చేసుకుంటాను అనమాట. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు తినేస్తే, మనకి అడ్డరారు. ఇంకా ఈరోజు ఇడ్లీ ఎందుకు చేశానంటే మా పెద్దమ్మాయి నిన్న అడిగిందండి, చాలా రోజులు అయిపోయిందమ్మా ఇడ్లీ చేయక, నువ్వు చెయ్యమ్మా అంటే ఇంకా తనకి ఇష్టం అనమాట ఇడ్లీ. మా రిషికి జెస్సీకి కూడా చాలా ఇష్టం. కొంచెం నెయ్యి చేసి పెట్టేసామంటే తినేస్తారనమాట. సో ఇంకా వాళ్ళ కోసం చేశాను, అదే నేను కూడా తీసుకున్నాను. 2 ఇడ్లీ, మొలకలు, పెసల మొలకలు, సాంబారు. ఇడ్లీ మనం డైట్లో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, అయితే లిమిట్గా తీసుకోవాలండి. ఓవర్ వెయిట్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక 80 kgs అట్లా ఉంటాం కదా, సో అట్లా వాళ్ళైతే కంప్లీట్గా ఈ రైస్ ఐటమ్స్ ఇడ్లీ, దోశ, వైట్ రైస్ అన్ని అవాయిడ్ చేస్తే వెయిట్ లాస్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో మనము ఎక్కువ ఓవర్ వెయిట్ లేకుండా సో కొద్దిగా మనకి వెయిట్ లాస్ కావాలనే వాళ్ళు సో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాపీగా అయితే లిమిట్గా తీసుకోవాలి ఏది తిన్నా కానీ. ఇంకా ఇదిగోండి లంచ్లోకి అయితే ఈరోజు నేను బాజ్రా ఫ్లోర్ తోటి రొట్టెలాగా చేస్తా ఉన్నాను. బాజ్రా సజ్జా పిండి అనమాట, సజ్జా పిండి. ఇదైతే చాలా మంచిదండి ఆరోగ్యానికి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మార్నింగ్ నేను ఇడ్లీ చేస్తాను కదా, సో ఇడ్లీకి బీట్రూట్ క్యారెట్ తురిమింటే అది కొంచెం ఉన్నింది, ఇంకా అది వేస్ట్ అయిపోతుందని దాన్ని కూడా ఇందులోకే వేసేసి ఇదిగోండి ముద్దలాగా అయితే కలిపేస్తా ఉన్నాను. దీన్ని నార్మల్గా చపాతీ పిండి లాగా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, చపాతీ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే నాకు ఒక్కదానికే చేసుకున్నానండి. పిల్లలకైతే వైట్ రైస్ చేసింటి, వాళ్ళకి సాంబారు ఇంకా పెరుగన్నం తింటారు. మధ్యాహ్నం అయితే పెరుగన్నం ఖచ్చితంగా ఉండాలా. ఇదిగోండి ఇంకా దీన్ని అయితే ఇట్లా బటర్ పేపర్ మీద ఒత్తేసుకోవచ్చు, లేదంటే మన చపాతీ కర్రీ ఉంటుంది కదా దాంతో కూడా తిక్కోవచ్చు అనమాట. ఈజీగా వచ్చేస్తాయి రౌండ్ షేప్లో. అయితే ఇట్లా బటర్ పేపర్ మీద వేసేసి పెనం మీద వేసి ఇట్లా తీసేసామంటే ఇదిగో చూడండి ఈజీగా లేసేస్తాయి అనమాట ఇట్లా పేపర్ అయితే. ఇంకా దీన్ని 2 పక్కల కాల్ చేసుకోవాలండి, అంతే అండి. బాజ్రా రొట్టె రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం స్వీట్గా ఉంటుందండి తినేకైతే, కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచి. డయాబెటిక్ వాళ్ళకి, వెయిట్ లాస్ వాళ్ళకి, గ్లూటెన్ ఫ్రీ అనమాట. ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఇదిగోండి ఇంకా 2 రొట్టెలు తీసుకున్నాను, సాంబారు, ఇంకా పిల్లల కోసం వైట్ రైస్ చేసింది కదా, కొద్దిగా వైట్ రైస్ అనమాట. మనకి వైట్ రైస్ తినకపోతే ఈరోజు భోజనం తిన్నామన్న సాటిస్ఫాక్షన్ కలిగలేదు. సో వైట్ రైస్ ఉంటే నేను కొద్దిగా ఇంక్లూడ్ చేసుకుంటాను. ఇదిగోండి నా లంచ్ అయితే ఇట్లా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉన్నింది బాజ్రా అయితే. మీకు దొరికితే కనుక అందుబాటులో ఉంటే బాజ్రా తీసుకోండి. బాజ్రా, మిల్లెట్స్, తర్వాత జొన్న పిండి, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. డయాబెటిక్ వాళ్ళు, వెయిట్ లాస్ చేసే వాళ్ళు, సో ప్రతి ఒక్కరు కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఈరోజు అయితే ఇంకా మా పిల్లల కోసం నేను ఇది గులాబ్ జామ్ చేశానమాట. పిల్లల సెలవులు కదండి, ఈ మధ్య నేను ఏం చేయలేదు స్నాక్స్. ఇంకా మా పిల్లల కోసం అయితే చేశానమాట. ఇంట్లో ఉంటారు కదా, తింటారనేసి. నాకు ఇష్టమైన జామున్ చేసినాను, అయితే తినకూడదు కదా, సో జస్ట్ స్మెల్ తో నా కడుపు నింపేసుకుంటానా. ఇట్లుంటదండి నా స్ట్రిక్ట్ డైట్ అయితే. ఇదిగోండి ఇంకా ఇదైతే డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాను. ఈ రోజు డిన్నర్ లకు వచ్చేసి ఓట్స్ తోటి పోరీస్ చేసుకుంటాను. ఇవైతే నార్మల్ ఓట్స్ అండి, క్విక్కర్ ఓట్స్ వస్తాయి కదా అవన్నమాట. సో రోల్డ్ ఓట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. అవి దాంట్లో అయితే ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది, కొంచెం కాస్ట్లీ. అవైతే ఇవైతే కొంచెం తక్కువ క్విక్కర్ ఓట్స్ అయితేను. ఇదిగోండి ఇవైతే నేను 1 కప్పు ఓట్స్ నీళ్ళలో నానబెట్టింది 10 minutes ముందు అయితే. సో ఇప్పుడు 10 minutes తర్వాత అయితే దీన్ని ఉడికిస్తాను. ఓన్లీ వాటర్ వేసి ఉడికిస్తాను. కావాలంటే మీరు పాలు, కొంచెం పల్చగా ఉండే పాలు, దాంట్లోకి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే నా డైట్ అయిపోయే వరకు నేను పాలు, తర్వాత ఈ షుగర్ ఇవన్నీ అవాయిడ్ చేయాలని అయితే ఛాలెంజ్ తీసుకున్నాను. అందుకే నేను యూజ్ చేయట్లేదు. మిల్క్ వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది తినేకైతే. ఇదిగోండి దీన్ని అయితే బాగా మెత్తగా ఇట్లా ఉడికిచ్చేసుకున్నాను. ఇది ఉడికిచ్చేసి కాస్త చల్లారినాక తీసుకున్నాను. ఓన్లీ వాటర్ వేసి ఉడికిచ్చేసినానండి అంతే. ఇంకా ఇప్పుడైతే దీనిపైనకి నేను ఒక 2 tablespoons హనీ యాడ్ చేస్తాను. ఈ రోజు గులాబ్ జామున్ చేశాను కదా, సో నాకు అది చూడగానే స్వీట్ తినాలి క్రేవింగ్ అయిందనమాట. అందుకే నేను ఈ విధంగా డిన్నర్ లోకి చేసుకుంటాను. దీనిపైనకైతే ఒక 1 tablespoon చియా సీడ్స్, దానిమ్మ గింజలు, ఇంకా గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ వేసుకున్నా, ఇంకా పంప్కిన్ సీడ్స్ వేసుకున్నా,
వేసుకున్నా, మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మీ దగ్గర యాపిల్, బనానా, సో అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఆ బనానా కొంచెం స్కిప్ చేయండి వెయిట్ లాస్ డైట్లో అయితే. యాలకి బనానా తీసుకోవచ్చు, పెద్ద బనానా ఉంటాయి కదా అవి తీసుకోకూడదు అనమాట డైట్లో ఉన్నప్పుడైతే. మనకు నచ్చిన ఫ్రూట్స్, బనానా వదిలేసి వేరే ఫ్రూట్ తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంకా నా డిన్నర్ అయితే టేస్టీగా సింపుల్గా అయిపోయేట్లా ఓట్స్ తీసుకున్నా. ఓట్స్లో ఫైబర్ బాగుంటుందండి, వెయిట్ లాస్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఓట్స్తో చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి, ఎన్ని ఉన్నాయో నేను కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను అన్ని కూడాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుందండి. ఓట్స్ అయితే క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నా డిన్నర్ అయితే ఇట్లా తినేసా. నా డే 13 కూడా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేశాను. నా ఫుడ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తా ఉన్నాను. అయితే ఈ రోజు మా పిల్లల కోసము స్వీట్ చేశాను కదా, సో నాకు జామున్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకైతే తినాలని క్రేవింగ్ కలిగింది, అయితే నేనే కంట్రోల్ చేసుకున్నాను. స్వీట్ తినకూడదని కాదు కానీ, సో మనం డైట్ లో ఉన్నప్పుడు స్వీట్ తిన్నామనుకోండి ఇంకా మనం ఎక్కువగా క్యాలరీస్ ని బర్న్ చేయాలి, ఎక్కువ వర్కౌట్ చేయాల్సి వస్తుంది. సో అందుకే నేను కంట్రోల్ చేసుకున్నాను. ఒకసారి మనం అనుకోండి టార్గెట్ రీచ్ అయిపోయినామంటే, సో మళ్ళీ కావాలంటే మనం మెయింటెనెన్స్ డైట్ లో మనం ఈ స్వీట్స్ మనకి ఏమేమి తినాలనుకున్నామో దాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను స్వీట్ తినకూడదని అయితే డిసైడ్ అయిపోయాను. సో ఇదనమాట ఈ రోజు నా డే 13. సో ఐ హోప్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో అనేసి అనుకుంటాను. మీకు నచ్చింటే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ కి. రేపటి వీడియోలో అంటే డే 14 లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ వాచింగ్, బాయ్.